అన్నగారు వస్తారు. ఈ సినిమా చూసిన తర్వాత నాకొచ్చిన ఫీలింగ్ రివ్యూ కాదు. ఇది థియేటర్‌కి ఎందుకు ప్లాన్ చేశారు అనే ఎగ్జిస్టెన్షియల్ డౌట్. డిసెంబర్‌లో రావాల్సిన సినిమా ప్రైమ్‌లో డైరెక్ట్ ల్యాండింగ్. అంటే క్రియేటర్స్ కూడా లోపలే అనుకున్నారేమో రాకపోతే బాగుండేదని. లెజెండరీ యాక్టర్ ఎంజీఆర్ గారి మీద ఉన్న అబ్సెషన్‌తో ఉన్న ఒక పర్సన్‌కి ఒక మనవడు పుడితే ఆ మనవడిని ఎంజీఆర్ థాట్స్‌తో పెంచితే ఏమవుతుంది అనే థాట్‌తో స్టోరీ స్టార్ట్ అవుతుంది. గ్రాండ్ ఫాదర్ ట్రామా, సైకలాజికల్ లేయరింగ్, పోలీస్ ఆఫీసర్ ఆర్క్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టు ఉంటాయి. కానీ డిష్ టేస్ట్ ఎలా ఉందంటే సాల్ట్ ఉంది, షుగర్ ఉంది, కానీ హీట్ ఆఫ్ చేసి కుక్ చేసినట్టు ఉంది. 10 మినిట్స్‌కే సాంగ్‌లో అన్నగారు అనే బ్యాక్‌గ్రౌండ్ ఆడియన్స్‌కి రిమైండర్ లాగా. మీకు బోర్ కొడుతుందా? నాకు కూడా అలాగే ఉంది అన్నట్టు. ఈ సినిమాలో హీరోయిన్ ఆత్మలతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్రెస్టింగే. బట్ కలిసినప్పుడల్లా కట్ చేస్తే సాంగ్. మళ్ళీ డెడ్ వైబ్. సినిమా కాదు ఇది, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లా అనిపించింది. డార్క్ కామెడీలో వెళ్దామని ట్రై చేశారు. బట్ డార్క్‌నెస్‌కి, కామెడీకి మధ్య బఫరింగ్ సింబల్ ఉన్నట్టు ఉంటది. ఆ బీట్స్ ఎందుకో వర్కౌట్ అవ్వవు. పోలీస్ ఆఫీసర్ థార్ కార్ నడుపుతా ఉంటారు. అది ఐరనీ అనుకోవాలా లేకపోతే జనరల్‌గా పెట్టారో ఏమో అర్థం కాదు. కామిక్కా, సీరియస్సా క్లారిటీ ఉండదు. ఇది సినిమా ఇట్సెల్ఫ్ అడిగినట్టు ఉంటది. ఇది జోకా సార్ అని. ఇందులో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే కొంతమంది ఫోన్స్ హ్యాక్ అవుతాయి. హ్యాక్ అయిన ఫోన్స్‌లో ఏం మాట్లాడుకున్నా విన్నట్టు జరుగుతూ ఉంటది. సో, అలా వింటూ ఉండేవాళ్ళు ఉంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా వింటారు కదా సార్. ఆ ఫోన్‌తో ప్లాన్ చేస్తే ఎలా? మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ వియర్డ్ జోన్‌లోనే ఉంటుంది. లాంగ్ జూమ్స్ ఉంటాయి. డిఫరెంట్ లైటింగ్ ఉంటుంది. అన్నగారు లాంటి వాయిస్, బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే డిఫరెంట్ సంగీతం అన్నీ కలిసి ఒక ఫీలింగ్ ఇస్తాయి. డైరెక్టర్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడా? లేదా కొత్తగా ట్రై చేస్తున్నాడా? మనం విక్టిమ్సా దానికి అనే థాట్ క్రియేట్ అవుతది. సో, వెళ్ళే కొద్దీ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్ది కదా! సెకండ్ హాఫ్‌లో అన్నగారు సూపర్ హీరో అవుతారు. మార్నింగ్ బ్రూస్ వైన్, ఆఫ్టర్‌నూన్ బ్యాట్‌మెన్. బట్ ఈవినింగ్‌లో స్క్రిప్ట్ బ్యాట్‌మెన్ వదిలేసినట్టు ఉంటది. సినిమా అంతా ఓల్డ్ క్లాసిక్స్ బీజీఎం వస్తూ ఉంటది. తెలిసిన వాళ్ళకి ఒక నోస్టాల్జిక్ ఫీలింగ్ వచ్చినా, ఫస్ట్ టైమ్ విన్న వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఈ ఎమోషన్ ఎందుకు ఫీల్ అవుతుందో అర్థం కాదు. ఎందుకంటే ఆ ఓల్డ్ క్లాసికల్ బీజీఎం టైంకి నేను లేను. సో, సినిమాలో సైకలాజికల్ షిఫ్ట్ ఉండాలి. ఆ షిఫ్ట్‌లో జరుగుతున్న ట్రాన్సిషన్‌లో కార్తీ గారి పర్ఫార్మెన్స్ ఎంత బాగున్నా, షిఫ్ట్ స్మూత్‌గా ఉండదు. గేర్ జంప్‌లా ఉంటుంది. ఓవరాల్‌గా ఎక్స్పెరిమెంటెడ్ నేరేషన్, అన్నెసెసరీ పాటలు ఇవన్నీ కలిపి ఒక మీడియోకర్ బోరింగ్ థింగ్ లాగా అనిపించాయి. మేబీ మనం థియేటర్‌లో చూసుంటే పేషెన్స్ టెస్ట్ లాగా ఉండేదేమో. ప్రైమ్‌లో వచ్చేసరికి చేతిలో రిమోట్ ఉంది. రిలీఫ్. ఇది రోస్ట్ కాదు. జనరల్ రివ్యూలా ఉంచుదాం అనుకున్నా. బట్ డైరెక్టర్ కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు కాబట్టి ఇది రివ్యూలో నుండి న్యాచురల్లీ వచ్చిన ఒక సింపుల్ సర్కాజంలా ఉంచేలా రాసుకున్నా. సో, ప్రైమ్‌లో ఉంది కాబట్టి మీరు చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.